Docker login, username username, yeah. Okay, terminal క్లియర్ చేసేయండి. ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక ఉబంటు ఇమేజ్ పుల్ చేసాము. ఓకే, ఓకే పుల్ చేసి ఆ ఇమేజ్ ని మనం కస్టమ్ ఇమేజ్ గా మనం చేంజ్ చేసుకొని డాకర్ హబ్ కి పుష్ చేస్తాం. ఓకే సార్. ఓకే, డాకర్ పుల్ ఉబంటు. ఎంటర్. యా. సో ఇమేజెస్ పుల్ చేయాలంటే పక్కా డాకర్ హబ్ లాగిన్ అవ్వాలి సార్ టర్మినల్ లో? మనము ఇప్పుడు డాకర్ హబ్ కి పుష్ చేస్తాం కదా, సో మనం ఏదైనా పుష్ చేయాలి ఓకే. అంటే డాకర్ లాగిన్ కంపల్సరీ ఉండాలి. పుల్ చేయడానికి అవసరం లేదా సార్? అవసరం లేదు. ఓకే. ఓకే, పుష్ డాకర్ చేయాలంటే ఇమేజెస్ ఫస్ట్ వి హావ్ టు పుల్ రైట్? అంటే కంపల్సరీ మనం డాకర్ లాగిన్ అవ్వాలి. ఫస్ట్ పుల్ చేసుకోవాలి కదా సార్ పుష్ చేయాలంటే? అట్లా ఉండదు. యా. డాకర్ ఫైల్ రాసిన తర్వాత డాకర్ ఇమేజ్ పుల్ చేస్తారు దాని నుంచి. ఓకే, ఓకే. పుష్ చేస్తాం. ఓకే. అట్లా చూద్దాం. జస్ట్ ఇది ఒక బేసిక్. ఓకే. ఓకే. డాకర్ ఇమేజెస్, ఏంటో వచ్చిందా ఉబంటు? యా. ఓకే, కంటైనర్ ఐడి ఎందుకు రాలేదు మీకు? డాకర్ పిఎస్ హైఫెన్ ఇవ్వు. డాకర్ పిఎస్ స్పేస్ హైఫెన్ ఎంటర్. సో ఆల్రెడీ మీ దగ్గర ఒక ఉబంటు ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఏదైనా ఒక ఇమేజ్ ఐడి తీసుకో. సో కంటైనర్ ఐడి తీసుకో. ఉబంటుది కంటైనర్ ఐడి ఉంది. ఓకే. యా. ఓకే, ఆటోమేటిక్ గా కంటైనర్ కనెక్ట్ అవుతుందా సార్? కాదు ఇక్కడ. ఓకే. ఇది ఇప్పుడు డాకర్ పిఎస్ హైఫెన్ ఏ వచ్చేసి మీరు యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ రెండు చూపిస్తుంది. ఓన్లీ డాకర్ యా. పిఎస్ యా. ఇవ్వండి. చూడండి మీకు యాక్టివ్ లో నో ఇన్యాక్టివ్. లేదు కాబట్టి మీకు ఏం చూపించట్లేదు. మీకు యాక్టివ్ లో ఉంటే డాకర్ పిఎస్ లో చూపిస్తుంది. ఓకే. ఓకే. సో డాకర్ ఈఎక్సిసి EXEC స్పేస్ హైఫెన్ ఐటి స్పేస్ ఆ కంటైనర్ ఐడి పేస్ట్ చేయండి. బ్యాష్ ఎంటర్. ఓకే, సో టర్మినల్ క్లియర్ చేయండి ఒకసారి. ఓకే, డాకర్ స్టార్ట్. యా. ఆ కంటైనర్ ఐడి పేస్ట్ చేయి. యా సార్. ఇప్పుడు డాకర్ పిఎస్ ఇవ్వు. ఓకే, సో యాక్టివ్ లో ఒకటి చూపిస్తుంది. సో డాకర్ అటాచ్ కంటైనర్ ఐడి. ఎంటర్. యా. ఓకే, సో ఇప్పుడు కంటైనర్ లో ఉన్నారు. జస్ట్ ఒక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయండి. ఎంకేడిఏఆర్ స్పేస్ టెస్ట్ డైరెక్టరీ అని పెట్టండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రైట్ సార్? అది కాదు, డైరెక్టరీ ఇది. మన ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేస్తారు? డాకర్.
Okay. ఏదైనా ఒక పేరు పెట్టండి, Media. టెస్ట్ డైరెక్టరీ అని పెట్టు. లేదా Yeah. టెస్ట్ అని పెట్టేసేమా, Sir? టెస్ట్ అని పెట్టేసి, టెస్ట్ 1 అని పెట్టేసి ఎంటర్ ఎల్ఎస్. Okay. ఓకే, చూపిస్తుందా మీకు టెస్ట్ 1? యా, టెస్ట్ 1 చూపిస్తుందిగా. Yeah. Yeah. యా, ఓకే. See. జస్ట్ ఎగ్జిట్ అయిపో. సో కంటైనర్ లో నుంచి ఎగ్జిట్ అయినట్టు కదా సార్? అవును, ఎగ్జిట్ అంటే కంటైనర్ నుంచి ఎగ్జిట్ అన్నట్టు. సో డాకర్ కమిట్ యా. కంటైనర్ ఐడి పేస్ట్ చేయి. ఓకే, ఒక్క నిమిషం. హలో, యా, మీ అక్కడ స్పేస్ ఇచ్చేసి మీ డాకర్ హబ్ యూజర్ నేమ్ ఇవ్వండి. యా. // యా. అక్కడ ఏదైనా ఒక ఇమేజ్ నేమ్ ఇవ్వండి. ఇమేజ్ 1 అని ఇవ్వండి. ఇమేజ్ 1. మీరు కావాలంటే అక్కడ పక్కన ట్యాగ్ కూడా ఇవ్వచ్చు. కాలన్ 1 అని కూడా ఇవ్వచ్చు. ఓకే, అది మీ ఇష్టం. అది మీరు ట్యాగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే. జస్ట్ ఎంటర్ చేయండి. యా. డాకర్ ఇమేజ్ ఎంటర్. టర్మినల్ క్లియర్ చేయండి. డాకర్ ఇమేజెస్. ఓకే, మీకు ట్యాగ్ 1 ఒకటి వచ్చింది చూడండి, రమ్య /20. ఓకే, ఇప్పుడు డాకర్ పుష్ చేయండి. డాకర్ పుష్ స్పేస్ మీ యూజర్ నేమ్, డాకర్ హబ్ యూజర్ నేమ్ / ఇమేజ్ నేమ్ మై ఇమేజ్ 1 అని పెట్టారు కదా. కాదు రమ్య, అక్కడ చూడండి, మీరు ఏం పెట్టారు? ఇమేజ్ 1 అని పెట్టారు, మై ఇమేజ్ పెట్టలేదు. ఇమేజ్ 1 :1 ట్యాగ్ ఇచ్చారు కదా. ఎంటర్. సో మీ ఇమేజ్ ని పుష్ చేయాలంటే ఫస్ట్ కమిట్ చేయాలి ఆ ఇమేజ్ ని. ఓకేనా? హలో, ఒకసారి డాకర్ హబ్కి వెళ్ళండి. వచ్చిందా? ఇమేజ్ 1. యా. సో ఎప్పుడైనా డాకర్ హబ్ కి పుష్ చేసేటప్పుడు ఫస్ట్ కమిట్ చేయాలి. ఓకే. ఓకే, కమిట్ చేసిన తర్వాత డాకర్ పుష్ చేయాలి. ఓకే, డాకర్ కమిట్ మీ కంటైనర్ ఐడి, తర్వాత మీ డాకర్ హబ్ యూజర్ నేమ్ / మీరు ఏదైనా ఇమేజ్ నేమ్ పెడితే ఆ ఇమేజ్ నేమ్. ఓకే, మీరు ఇప్పుడు ట్యాగ్ ఉబెంటు చేయొచ్చు. ఇమేజ్ పుష్ అయింది కదా సార్? ఏంటమ్మా? ఉబెంటు ఇమేజ్ పుష్ అయింది కదా సార్? అవును, కస్టమ్ ఇమేజ్ అది. ఇప్పుడు అది ఉందా చూడండి, స్క్రోల్ చేయండి. డాకర్ పుష్ అని ఉంది కదా, టర్మినల్కి వెళ్ళండి. టర్మినల్ క్లియర్ చేయండి. జస్ట్ నార్మల్ ఒక డాకర్ ఫైల్ రాద్దాం. cd చేంజ్ డైరెక్టరీ స్పేస్ /home
ఎంటర్. ఇంటూ సార్ యా ఎంటర్. హోమ్ లోనే రాయాలా సార్ డాకర్ ఫైల్? ఏమా ఎల్ఎస్ ఇవ్వు. చేంజ్ డైరెక్టరీ టు రమ్య. ఓకే, కావాలంటే మీరు డెస్క్టాప్స్ అనే పెట్టుకోండి. చేంజ్ డైరెక్టరీ టు డెస్క్టాప్ పెట్టుకొని మీరు అక్కడ డెస్క్టాప్ లో కూడా క్రియేట్ చేసుకోండి. మీరు అది ఓకే. చూసుకోండి, అది ఫస్ట్ ఎట్లా ఉందో. అది డి క్యాపిటల్ ఉన్నది చూడండి యా డెస్క్టాప్ లో. డెస్క్టాప్ ఎంటర్ ఎల్ఎస్. ఓకే, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, జస్ట్ డాకర్ ఫైల్స్ అని చెప్పేసి ఎంకేడిఐఆర్ డాకర్ ఫైల్స్ అని చేయండి. యా ఎంటర్. ఒకసారి మినిమైజ్ చేయండి అది. వచ్చిందా? ఓకే. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు డాకర్ ఫైల్స్. యా ఓకే, ఒక టచ్ ఫైల్ క్రియేట్ చేయండి, డాకర్ ఫైల్ అని చెప్పి. టచ్ డి క్యాపిటల్ ఉండాలి చూడండి డాకర్ ఫైల్ రాసేటప్పుడు. ఓకే. స్పేస్ డాకర్ ఫైల్. వన్ ఇవ్వాలా సార్? అది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి, కానీ ప్రస్తుతానికి ఒకటే కదా మనం చేసేది, సో ఒకటి సరిపోతుంది. డాకర్ ఫైల్స్ అని పెట్టుకోండి. ఎంటర్. ఓకే, విఐ డాకర్ ఫైల్. డి క్యాపిటల్, డి క్యాపిటల్. ఫ్రమ్ ఫ్రమ్ అది హ్యాష్ పెట్టుకొని పెట్టుకోండి, పర్లేదు, పెట్టండి. ఓకే. హ్యాష్ పెట్టేసి యా జస్ట్ ఏదో ఒకటి బేస్ ఇమేజ్ అని పెట్టుకోండి, ఏదైనా ఒకటి రాసుకోండి మీరు. ఓకే, ఫ్రమ్ ఉబుంటు. హలో, ఉబుంటు ఎంటర్. మెయింటైనర్ స్పేస్ మీ నేమ్ ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వచ్చు, కావాలంటే స్పేస్ ఇచ్చండి. యా స్పేస్ స్పేస్ మీ నేమ్, మీ సారీ జీమెయిల్ ఐడి రాయండి, ఏదైనా ఒక మెయిల్ ఐడి రాయండి. ramy@gmail.com అని రాసేయండి, అది ఇంకా తప్ప. యా ఓకే, క్లోజ్ చేసేయండి అది. ఎస్ ఎంటర్. ఇప్పుడు రన్. apt -get గెట్ update enter cmd square bracket double quotes echo ఎకో quotes close చేయండి, comma space double quotes hello world h capital w capital. hello space world double quotes close చేయండి. యా
స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇది సిఎండి మనం కంటైనర్ రన్ చేసినప్పుడు చూపిస్తుంది. ఓకే. టర్మినల్ సిఎండి అంటే ఏంటి సార్? మీకు అబ్రివేషన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది మనం ఏదైతే ఇప్పుడు సిఎండిలో మనం అవుట్పుట్ ఇస్తున్నామో మనం కంటైనర్ రన్ చేసేటప్పుడు అది చూపిస్తాను చూడండి. ఓకే. ఓకే. యా. ఓకే, అర్థమైంది. సేవ్ చేసేయండి. యా. ఓకే, ఒకసారి క్యాట్ కమాండ్ ఇవ్వండి, క్యాట్ డాకర్ ఫైల్ అని ఇవ్వండి జస్ట్ చెక్ చేయడానికి. ఎంటర్. ఓకే, డాకర్ బిల్డ్ -t space my image 1 కాలన్ ఏం అవసరం లేదు మా, ఓన్లీ 1 అని ఓకే. తీసే కాలన్ తీసేసి స్పేస్ డాట్. యా, ఎంటర్. స్పేస్ డాట్ వచ్చేసి మీరు ఆ పర్టికులర్ డాకర్ ఫైల్ ఆ పర్టికులర్ లొకేషన్ ఉందని చెప్పి ఇండికేట్ చేస్తారు. లేదు అంటే మీరు వేరే లొకేషన్ లో ఉంటే పాత్ ఇచ్చేసి స్పేస్ ఇవ్వండి. ఓకే. ఇచ్చేసి దాని తర్వాత పాత్ ఇవ్వండి, ఇక్కడ ఉందో డాకర్ ఫైల్ అనేది ఇచ్చేసి డాట్ ఇవ్వండి. ఓకే, సో ఫ్రమ్ ఉబెంటు, యా, సో హియర్ ఉబెంటు నుంచి రన్ చేస్తుంది కదా సార్, అప్డేట్ చేస్తుంది. యా, ఉబెంటు ఇమేజ్ పుల్ చేస్తుంది, బేస్ ఇమేజ్ పుల్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత అది అప్డేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హలో. ఓకే, సక్సెస్ఫుల్ గా అయిపోయింది కదా. యా. ఓకే, డాకర్ బిల్డ్ కూడా వచ్చేసింది చూడండి. ఓకే, టర్మినల్ క్లియర్ యా సార్. yes. ఓకే, డాకర్ ఇమేజెస్. ఓకే, మా ఇమేజ్ వచ్చింది చూడండి. ఓకే, డాకర్ కమిట్. ఓకే, ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాకర్ రన్. ఓకే, డాకర్ రన్ -it స్లాష్ డాకర్ రన్ -it స్పేస్ my image 1 ఎంటర్. వచ్చిందా? యా. హలో. యా. యా. ఓకే, కంటైనర్ వచ్చింది చూడండి. జస్ట్ టర్మినల్ క్లియర్ చేయి. సార్ ఇక్కడ రాలేదు కదా సార్ కంటైనర్. మనం ఇక్కడ కూడా మనం కంటైనర్ ఓన్లీ ఇమేజ్ వరకే. ఓకే, ఇక్కడ మనం బిన్ బ్యాష్. టర్మినల్ క్లియర్ చేయండి. ఓకే. యా. ఎగ్జిట్. ఓకే, డాకర్ ps -a AA. ఓకే, సో కంటైనర్ ఐడి కాపీ చేయండి. ఫస్ట్ వన్ C411, ఓన్లీ కంటైనర్ ఐడి మాత్రమే. యా, కాపీ. యా. ఓకే, ఇప్పుడు డాకర్ కమిట్ కంటైనర్ ఐడి పేస్ట్ చేయండి, స్పేస్ స్పేస్ తర్వాత మీ డాకర్ హబ్ యూజర్ నేమ్
ఇమేజ్ నేమ్ ఏమి ఇచ్చినారు? మై ఇమేజ్ 1 ట్యాగ్ చేయండి ఒకటి కాలన్ Yeah. 1.1 అని ఇవ్వండి. ఎంటర్. ఓకే, సో జస్ట్ డాకర్ ఇమేజెస్ ఇవ్వండి. కమిట్ అయిపోయిందా సార్? కింద వచ్చింది కదా డాకర్ ఇమేజెస్. ఎంటర్. సో మీ ట్యాగ్ కూడా వచ్చింది చూడండి. యా. ఓకే, సో దీన్ని పుష్ చేయండి డాకర్ హబ్ కి. డాకర్ పుష్. ఓకే. సేమ్ మీ యూజర్ నేమ్ అండ్ ఇమేజ్ నేమ్ ఇవ్వండి. డాకర్ పుష్ రమ్య 22 / మై ఇమేజ్ లేదు / ఇవ్వండి రమ్య. యా. మై ఇమేజ్ 1 colon 1.1. 1.1 enter. యా. డాకర్ Okay. ఫైల్ రాసాం, File కంటైనర్ క్రియేట్ చేసి పుష్ చేసినాం. ఓకే, Yeah. ఒకసారి మీ డాకర్ హబ్ అకౌంట్కి వెళ్ళండి. టర్మినల్ క్లియర్ చేయండి. యా, అక్కడ వచ్చింది చూడండి మై ఇమేజ్ 1. ఓకే. ఓకే, ఆ కమాండ్ నాకు పంపించరా? డాకర్ పుల్ రమ్య 22 ఉంది చూడండి, అది కాపీ, జస్ట్ ఆ కాపీ పక్కన. యా, ఆ పక్కన ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే. జస్ట్ అది క్లిక్ చేయండి, చాట్ లో పంపించండి. అంటే జస్ట్ డాకర్ పుల్ అని చేసుకోవచ్చు. నేను పుల్ చేసుకొని దీని నంబర్ ఆఫ్ కంటైనర్స్ పుల్ చేసుకుంటాను. ఓకే. సో ఆల్రెడీ నా దగ్గర పుల్ అయిపోయింది కాబట్టి అది చూపించలేదు. అదే ఇక్కడ ఉన్న చూడండి పుల్ అయింది. సో ట్యాగ్ 1.1. ఓకే. డాకర్ -compose లేదు స్పేస్ ఇవ్వకండి. డాకర్ -compose స్పేస్ వి అని ఇవ్వండి. -v ఓకే. వి ఫర్ విక్టర్, వి వర్షన్. యా. వర్షన్ చెక్ చేయడానికి యా. ఎంటర్. ఓకే, డాకర్ కంపోజ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే. ఈ-కామర్స్ అయితే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనుకోండి. సో మనకి ఇట్లా ఉంటుంది: అకౌంట్ సర్వీస్, ప్రొడక్ట్ సర్వీస్, కార్డ్ సర్వీస్, ఆర్డర్ సర్వీస్. ఓకే, సో ప్రతి సర్వీసెస్ కి మనకి డేటాబేస్ ఉంటుంది. ఓకేనా, ఇండివిజువల్ గా. సో అకౌంట్ సర్వీస్ డేటాబేస్ కానీ క్యాటలాగ్ కి సంబంధం ఉండదు. ఓకే, సో ప్రతి డేటాబేస్, సో ప్రతి సర్వీస్, ప్రతి సర్వర్ కూడా ఇండివిజువల్ గానే ఉంటుంది. ఓకే, దేనికి లింకప్ ఉండదు. ఒకవేళ మనం మామూలుగా బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తుంటాయి కదా, లైక్ దసరా ఆఫర్, దివాళీ ఆఫర్ మనకు పెడుతుంటారు కదా. సో ఆ టైంలో మనకి ఏదైనా స్కేల్అప్ చేయాలనుకోండి, సో అది మనం డాకర్ కంపోజ్ యూజ్ చేసి స్కేల్అప్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం మనం ఎట్లా చేస్తాం. సో టర్మినల్కి వెళ్ళండి. mkdir డాకర్ కంపోజ్ ఫైల్. డాకర్ కంపోజ్ ఫైల్ స్పేస్ ఇవ్వకండి.
enter. Okay, change directly to Docker Compose file. ఓకే, అక్కడ ఒక టచ్ ఫైల్ క్రియేట్ చేయండి. touch స్పేస్ docker-compose.yml. D capital right, sir? లేదమ్మా, నార్మల్గానే ఇవ్వండి. Docker -compose enter, sir. .yml. Okay, YML. Yeah. ఓకే, vi VI. ఓకే, అక్కడ ఫస్ట్ వర్షన్ అని ఇవ్వండి. VRSI colon space సింగిల్ కోట్ 3 అని ఇవ్వండి. వర్షన్ 3 డబుల్ క్లోజ్ చేయండి అది కోడ్. ఎంటర్. సర్వీసెస్ ఓకే, స్పేస్ ఏమి ఇవ్వకండి, ఓన్లీ కాలన్ ఇవ్వండి. అక్కడ సర్వీసెస్ కాలన్ ఎంటర్. స్పేస్ బార్ ఇవ్వండి. వెబ్ కాలన్, ఇంకొంచెం మూవ్ చేయండి. లేకపోతే యా అంత సార్ Yeah. రమ్య అంత మూవ్ చేయొద్దు, కొంచెం బ్యాక్. యా ఎంటర్. స్పేస్ బార్ ఇవ్వండి. కరెక్ట్. బి కిందికి రండి. Okay. బి ఇమేజ్ అని ఇవ్వండి. Image కాలన్ space nginx space nginx Yeah. nginx. Yeah. Enter. స్పేస్ బార్ ఇవ్వండి. కరెక్ట్ డబ్ల్యూ కింద డేటాబేస్ అని ఇవ్వండి. కాలన్ Yeah. స్పేస్ బార్ Yeah. టీ దగ్గరికి రండి. ఎగ్జాక్ట్ గా పొజిషన్. ఇమేజ్ కాలన్ Yeah. స్పేస్ రెడిస్. ఓకే, సో మనం వెబ్ కి వచ్చేసి nginx యూజ్ చేస్తున్నాము. సో డేటాబేస్ కి వచ్చేసి మనం ఇమేజ్ రెడిస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. Okay.
ఓకే. ఇప్పుడు ఒకసారి అది ఫైల్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. డాకర్ హైఫెన్ కంపోజ్ docker-compose స్పేస్ కాన్ఫిగ్ CONFIG yeah ఎంటర్. ఓకే. సో మీ ఫైల్ వర్క్ చేస్తున్నట్టు. ఓకే. లేకపోతే ఎర్రర్ త్రో చేస్తది. ఓకే. సో ఈ okay ఫైల్‌ని వర్క్ చేయాలంటే డాకర్ హైఫెన్ కంపోజ్ yeah స్పేస్ అప్ is up అప్ అప్ స్పేస్ హైఫెన్ డి. హైఫెన్ డి అంటే డిటాచ్ మోడ్. detached ఎంటర్. mode okay అయిపోయిందా? ఓకే. yeah టెర్మినల్ క్లియర్ చేయండి. సో దీనికి పోర్ట్ కూడా యాడ్ చేస్తాము. సో VI okay సేమ్ అదే ఓపెన్ చేయండి. VI ఎడిటర్లో ఓపెన్ చేయండి అది. compose docker hyphen compose.yml compose.yml YML ఎంటర్. ఓకే. సో ఎంజినిక్స్ ఉంది కదా, దాని కింద పోర్ట్స్ అని ఇవ్వండి. కరెక్ట్ ఆ సర్వీస్ కిందకి రండి. ఆ ఇమేజ్ దాని కింద పోర్ట్స్ ఇవ్వండి. yeah ఎంటర్. జస్ట్ స్పేస్ బార్ ఇచ్చి కరెక్ట్ ఆ ఇమేజ్ కింద పోర్ట్స్ అని ఇవ్వండి. పోర్ట్స్ yeah కోలన్ yeah ఎంటర్. స్పేస్ బార్ ఇవ్వండి. కరెక్ట్ ఆ పీ దగ్గర హైఫెన్ ఇవ్వండి. hyphen స్పేస్ yeah ఏదైనా పోర్ట్ నెంబర్ ఇవ్వండి, లైక్ 9090 ఇవ్వండి. yes కోలన్ 80. సో డిఫాల్ట్గా అది 80లో ఇది అవుతుంది. సో మనము 9090లో ఎక్స్పోజ్ అవ్వమని చెప్తున్నాం. సేవ్ చేసేయండి. okay only 80 sir 80 9090లో ఓపెన్ అవుతుంది పోర్ట్. okay సేవ్ చేసేయండి. yeah done ఓకే. ఒకసారి ఇప్పుడు రన్ చేయండి. డాకర్ హైఫెన్ కంపోజ్
up, Up. hyphen D, space hyphen D, space. Yeah. ఓకే. ఒకసారి ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి మీ దాంట్లో. మీ గూగుల్ బ్రౌజర్ లాంటిది అది కూడా. లోకల్ హోస్ట్ కాలన్ 9090. లోకల్ 9090. ఓకే. సో వర్క్ చేస్తున్నా చూడండి. ఓకే. సో టెర్మినల్కి వెళ్ళండి. సో సక్సెస్ఫుల్లీ NGINX ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు డేటాబేస్ని స్కేల్ అప్ ఎట్లా చేస్తామనేది చూద్దాము. స్టాకర్ పిఎస్ Okay. ఓకే. సో మనకి NGINX రెడిస్ ఉన్నది. సో రెడిస్ని మనం స్కేల్ అప్ చేద్దాం. సో డాకర్ Okay. కంపోజ్, డాకర్ హైఫెన్ కంపోజ్, డాకర్ హైఫెన్ కంపోజ్ స్పేస్ అప్ స్పేస్ హైఫెన్ డి డిటాచ్మెంట్ స్పేస్ Yeah. మనం స్కేల్ అప్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ హైఫెన్ స్కేల్ స్పేస్ డేటాబేస్. మనం డేటాబేస్ స్కేల్ అప్ చేస్తున్నాం కాబట్టి డేటాబేస్ ఇస్ ఈక్వల్ టు Yeah. ఒక 4 అనివ్వండి. 4 టైమ్స్ స్కేల్ చేద్దాం. 4. యా, మీరు ఎంత ఇవ్వచ్చు నంబర్, అది మీరు ఎంత స్కేల్ అప్ చేయాలనుకుంటున్నారు అనేది. ఎంటర్. సో 4 స్కేల్ అప్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు Okay. డాకర్ పిఎస్ ఇవ్వండి. 4. ఓకే. సో స్కేల్ అప్ చేయాలి అంటే హైఫెన్ స్కేల్ ఇచ్చేసి, సో మీరు దేని స్కేల్ అప్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్కేల్ అప్ చేయొచ్చు. ఓకే. Okay. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఈ ఫైల్ని డౌన్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ అప్ ఉంది కదా, రన్ అవుతుంది కదా. సో దీన్ని డౌన్ చేసేయండి. డాకర్ హైఫెన్ కంపోజ్ డాకర్ హైఫెన్ కంపోజ్ స్పేస్ డౌన్. సో మీరు తర్వాత అప్ కావాలంటే డాకర్ హైఫెన్ కంపోజ్ అప్ హైఫెన్ డి అనేసి సరిపోతుంది. సో ప్రస్తుతానికి డేటాబేస్ అన్ని ఆపేస్తున్నాం మనం. Okay. ఓకే. మీకు అప్ కావాలంటే అది ఆప్ చేయండి.